విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. దుర్గా నవరాత్రులు ప్రతిరోజు కూడా ఏ రంగు వస్త్రాలను ధరించాలి, ఏ పూలతో లేదా నైవేద్యాలు ఎలాంటివి పెట్టాలి ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులు అనగానే 9 రాత్రులు, 9 రోజులు దుర్గాదేవి 9 రూపాల ఆరాధన. మరి ప్రతిరోజు కూడా ఈ రూపానికి ప్రత్యేకమైనటువంటి రంగు వస్త్రం, ప్రత్యేకమైనటువంటి పూలు, ప్రత్యేకమైనటువంటి నైవేద్యాల్ని సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటాము. ఇది కేవలం పూజా నియమాలు కాదు, ప్రతి రంగు కానీ, ప్రతి పుష్పం కానీ, ప్రతి నైవేద్యం కూడా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క శక్తిని సూచిస్తూ ఉంటుంది. మరి మొదటి రోజు మనం శైలపుత్రి దేవిని పూజించుకుంటాము, పసుపు రంగు వస్త్రాలను ధరిస్తాము, పసుపు రంగు చామంతులు, ఇంకేదైనా పసుపు రంగు పూలు ఉంటే పసుపు రంగు గులాబీలు, పసుపు రంగు కనకాంబరాలు, ఇలాంటి వాటితో అమ్మవారిని మనం పూజిస్తాము. బెల్లంతో చేసినటువంటి పాల పాయసం, అలాగే పసుపు రంగు కలిపినటువంటి కేసరి కానీ, అలాగే పసుపు రంగులో కనిపించేటువంటి పులిహోర కానీ, ఇలాంటివి మనము నైవేద్యంగా పెడతాం. అయితే అమ్మవారికి ఇలాంటి నైవేద్యాన్ని పెట్టడం వలన భక్తులకి బలము, ఆరోగ్యము, స్థిరత్వం అనేది లభిస్తుంది. అలాగే రెండో రోజు బ్రహ్మచారిణి దేవిని మనం ఆరాధించుకుంటాము. అమ్మవారికి ఆకుపచ్చ రంగు వస్త్రాలను అలంకరింపజేస్తాము. భక్తులు కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని ధరిస్తారు. పూలు, మల్లె, జాజి, పచ్చిక పూలు వంటి వాటితోటి అమ్మవారిని మనం ఆరాధిస్తాము. చక్కెరతో చేసినటువంటి పొంగలి, పెరుగన్నాన్ని నివేదిస్తాం. మరి వీటి వలన విద్య, విజయం, ధ్యానశక్తి, దీర్ఘాయువు కలుగుతుంది. మరి మూడో రోజైనటువంటి నవరాత్రిలో మనం చంద్రఘంటా దేవిని పూజిస్తాం. చంద్రఘంటా దేవి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరిస్తుంది. అలాగే భక్తులు కూడా గులాబీ రంగు కానీ, ఎరుపు రంగు కానీ వస్త్రాలని ధరించాలి. గులాబీ పూలు, మందార పుష్పాలు ఇలాంటి వాటితో, ఎరుపు రంగు వాటితో, గులాబీ రంగు గులాబీలతో పూజించాలి అమ్మవారిని. పాలు, పాయసం, జీడిపప్పు వేసినటువంటి, నెయ్యి వేసినటువంటి వంటకాలని అమ్మవారికి నివేదించాలి. వీటి ఫలితంగా ధైర్యము, శత్రు విజయము, శాంతి అనేవి కలుగుతాయి. మరి నాలుగో రోజు అమ్మవారి అవతారం కూష్మాండాదేవి. రాయల్ బ్లూ కలర్ రంగు వస్త్రాలని అమ్మవారు ధరిస్తుంది. అలాగే భక్తులు కూడా బ్లూ కలర్ వస్త్రాలని ధరించండి. మునుక పువ్వు, నీలిరంగు పూలతోటి, అలాగే నీలి గంట పూలతోటి అమ్మవారిని పూజించుకోవాలి. గుమ్మడికాయ వంటకాలు, నువ్వుల మిఠాయిల్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. వీటి ద్వారా ఐశ్వర్యము, ఆరోగ్యము, శక్తి కలుగుతాయి. మరి 5వ రోజు అమ్మవారి అవతారం స్కందమాత. స్కందమాతా దేవిని మనము పసుపు పచ్చ లేదా నిమ్మపండు రంగు, లేతగా ఉండేటువంటి నిమ్మపండు రంగు వస్త్రాలతో అమ్మవారిని అలంకరించుకుంటాము. అలాగే భక్తులు కూడా లేత నిమ్మపండు రంగు కానీ, పసుపు పచ్చ వస్త్రాలని కానీ ధరిస్తారు. తెల్లటి చామంతి, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తాము. బెల్లంతో చేసినటువంటి పొంగలి, అరటి పండ్లను మనం నివేదిస్తాం. మరి దీనివల్ల ఫలితము పిల్లలకు సుఖము, కుటుంబ సౌఖ్యము, సంతాన భాగ్యం కలుగుతుంది. మరి 6వ రోజైనటువంటి నవరాత్రుల్లో కాత్యాయని దేవిని మనం పూజిస్తాము. తెలుపు రంగు వస్త్రాలు అమ్మవారు ధరిస్తుంది. అలాగే భక్తులు కూడా తెలుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారికి పూజ చేయాలి. తెల్లటి మల్లెపూలు, శ్వేత పద్మంతో అమ్మవారిని ఆరాధించాలి. పెరుగు వంటకాలు, వడలు, నెయ్యి సమర్పించుకుంటాము. ఫలితంగా వివాహ సాఫల్యము, దాంపత్య సుఖము, శుభము కలుగుతాయి. 7వ రోజు కాళరాత్రి దేవి అవతారం. నారింజ రంగు లేదా కేసరి రంగు వస్త్రాలను మనం ధరిస్తాము. అలాగే అమ్మవారికి కూడా నారింజ రంగు వస్త్రాలని మనం అలంకరింపజేస్తాము. ఎరుపు రంగులో ఉండేటువంటి మందార పూలు, తామర పూలని అమ్మవారికి, అలాగే గులాబీ పూలని కూడా సమర్పిస్తాము. బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలు, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలను మనం అమ్మవారికి నివేదిస్తాం. ఫలితంగా అడ్డంకులు తొలగిపోవడం, శత్రునాశనం, రక్షణ అనేవి కలుగుతాయి. మరి 8వ రోజు అమ్మవారి అవతారం మహాగౌరీదేవి. మహాగౌరీదేవి గులాబీ రంగు వస్త్రాలను ధరిస్తుంది. అలాగే భక్తులు కూడా గులాబీ రంగు కానీ, కనకాంబరం కానీ రంగుల వస్త్రాలను ధరించి పూజించండి. అమ్మవారికి కనకాంబరాలతో, లేత గులాబీ పూలతోటి పూజించండి. నైవేద్యాన్ని చక్కెర పొంగలి, లడ్డు, పెరుగుని నివేదన చేయండి. ఫలితంగా పవిత్రత, శాంతి, ఐశ్వర్యం కలుగుతాయి. 9వ రోజు సిద్ధిదాత్రి దేవి. అమ్మవారు బంగారు రంగు వస్త్రాలతో వెలిగిపోతూ ఉంటుంది. మరి మీరు కూడా భక్తులు బంగారు రంగు కానీ, లేత పసుపు రంగు కానీ వస్త్రాలను ధరించండి. శ్వేత జాజి, మల్లె, పద్మాలతో అమ్మవారిని పూజించండి. పాలు, పెరుగు, తేనె, పాయసం లాంటి వాటిని నివేదన చేయండి. ఫలితంగా అష్టసిద్ధులు, నవరత్నాలు, మోక్ష ప్రాప్తి కలుగుతాయి.
10వ రోజు విజయదశమి. ఈ రోజున ప్రత్యేకంగా ఆయుధ పూజ, విద్యారంభం, వాహన పూజ చేస్తారు. ఎరుపు రంగు లేదా తెలుపు రంగు వస్త్రాలను ధరించండి. మల్లెపూలు, మందార పుష్పాలతో అమ్మవారిని పూజించండి. పులిహోర, బెల్లం పొంగలి, లడ్డు నివేదన చేయండి. జీవితంలో అన్ని రంగాలలో కూడా విజయం సాధించడానికి మీకు ఇది చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మరి ఈ 9 రోజుల పాటు భక్తులు ప్రత్యేక రంగుల వస్త్రాలు, పూలు, నైవేద్యాల్ని సమర్పించి అమ్మవారి కృప మరింత సులభంగా మీరు పొందుతారు. పసుపు బలాన్ని ఇస్తుంది, ఆకుపచ్చ విద్యనిస్తుంది, ఎరుపు ధైర్యాన్ని ప్రసాదిస్తుంది, తెలుపు పవిత్రతనిస్తుంది, బంగారు రంగు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ప్రతిరోజు చిన్న చిన్న నియమాలతో పూజ చేసిన అమ్మవారు ఆనందం పొంది ఐశ్వర్యాన్ని, రక్షణని, మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తుంది. మరి మీ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు అందాలని అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు. జాతక చక్రం కానీ, పిల్లల పేరు మీద జన్మపత్రిక రాయడం కానీ, ముహూర్తం కానీ, ఎంగేజ్మెంట్కి, పెళ్లికి, గృహారంభానికి, అలాగే గృహప్రవేశానికి ముహూర్తాలు, అలాగే మీ సిగ్నేచర్ అనాలిసిస్, మీ పేరుని అలాగే పిల్లల పేరుని కానీ, బిజినెస్ నేమ్స్ కానీ సెట్టింగ్, అలాగే వాస్తు, కమర్షియల్ వాస్తు కానీ, డొమెస్టిక్ వాస్తు కానీ, వీటన్నిటి కోసం సంప్రదించండి శ్రీ విధాత పీఠం.